హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏ టిఫిన్కైనా సెట్ అయ్యే మునగాకు కరివేపాకు పప్పుల కారం అయితే తయారు చేసుకుందాం. అందుకోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి 2 ముక్కలు కత్తించి వేసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు దోరగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పల్లీలు కూడా వేసి అవి 50% వేపుకోవాలి. అవి 50% వేగాక పచ్చిశనగపప్పు కూడా అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగేలోపు మనం కాస్త మినపప్పు కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు కొంచెం కందిపప్పు కూడా వేసి ఫ్రై చేయాలి. అవి అలా ఫ్రై చేసుకుంటూ 50% అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అవి 70% వరకు ఫ్రై అయిపోయాక కాస్త జీలకర్ర అలాగే కొంచెం అవిసె గింజలు కూడా వేసుకోవాలి. అవిసె గింజలు కూడా వేసి బాగా దోరగా ఫ్రై చేసుకుంటూ కొంచెం నువ్వులు కూడా వేసి అన్నీ కలిపి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సన్నని మంట మీదే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే పుట్నాల పప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటూ అవి ఒక 90% ఫ్రై అయిపోయే అనంగా మనం కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న మునగాకుని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. మాడితే చేదు వస్తుంది. క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా నలిపితే అవి పొడి పొడి అవ్వాలన్నమాట. అలా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని అవి 2 కలిపేసి కాస్త చల్లారించాలి. అంతలోకి చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుందాం. ఆ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కల్లుప్పు 1 స్పూన్, టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు వేసుకుంటే. మనం చల్లార్చుకున్న పప్పులు ఆకు అన్నీ వేసి మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకున్న పొడిలో ఒక తెల్లగడ్డ కానీ కొన్ని తెల్లబాయలు వేసి పప్పుల కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టోర్ చేసుకొని 1 మంత్ 2 మంత్స్ వరకు వాడుకోవచ్చు. ఏ టిఫిన్లోకైనా ఎగ్ దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.